హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనమాట కథలు. ఈరోజు మనం ఈ వీడియోలో అమ్మంటే జీవితం అనే స్టోరీ చెప్పుకుందాం. ప్రతి మనసులో ఉన్న అమ్మ జ్ఞాపకం, రోజంతా అలసిపోయిన చేతులు, మాటల కన్నా ఎక్కువగా మాట్లాడే స్పర్శ, ఎన్ని కష్టాలు ఉన్నా ఒక్క క్షణంలో మర్చిపోయే అమ్మ ఒడి. ఈ వీడియో చూస్తుంటే మీ అమ్మ మీకు గుర్తు రాకుండా ఉండదు. ఒక చిన్న ఒక చిన్న చిరునవ్వు, ఒక కన్నీరు, మొత్తం హృదయం నిండే ఫీల్ గుడ్ కథ ఇది. అది ఒక అనుభవం. మన ఊపిరిలా మన రక్తంలో మనలో తెలిసి కాకుండా ఉండిపోయే జీవితం. స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒక చిన్న ఊరు. ఊరి చివరన ఉన్న పాత ఇల్లు. అందులో లక్ష్మి అత్తయ్య తన కొడుకు అరవింద్తో కలిసి జీవితం గడుపుతుంది. భర్త చిన్నప్పుడే చనిపోయాడు. అప్పట్నుంచి తన ఆనందం, కలలు, ప్రపంచం అన్నీ ఒక కొడుకులోనే చూసుకుంది. అరవింద్ చదువులో తెలివైనవాడు. తన కొడుకు చదువుతుంటే లక్ష్మి అత్తయ్య కళ్ళల్లో కనిపించేది గర్వం కాదు, ఆశ. కానీ కాలేజ్కి వెళ్ళాక అరవింద్ మారిపోయాడు. స్నేహితులు, మొబైల్, కొత్త ప్రపంచం. అమ్మ మాటలు మాత్రం పాతవిగా అనిపించాయి. అన్నం తినే ముందు చేతులు కడుగు, బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండు, నిద్రకు ముందు తిన్నావా? ఈ మాటలన్నీ అతనికి విసుగుగా మారాయి. అమ్మ అడిగే ప్రతి ప్రశ్నలో ప్రేమ ఉందని అరవింద్ గుర్తించలేకపోయాడు. కాలేజ్ అయిపోయింది. ఉద్యోగం వచ్చింది. పట్నం వెళ్ళాడు. అమ్మ, నేను బిజీగా ఉన్నా, తర్వాత మాట్లాడతా అని ఫోన్ పెట్టేసేవాడు. లక్ష్మి అత్తయ్య మాత్రం రోజు ఉదయమే లేచి కొడుకు ఫోన్ వస్తుందేమో అని మొబైల్ పక్కన పెట్టుకొని కూర్చునేది. రాత్రి భోజనం చేసేటప్పుడు కూడా ఒక పెళ్ళం ఖాళీగా ఉంచేది. వాడు ఉంటే ఇదే తినేవాడు అని. కాలం గడిచింది. ఒకరోజు లక్ష్మి అత్తయ్య అనారోగ్యానికి గురైంది. ఆసుపత్రి బెడ్ మీద పడుకుంది. డాక్టర్ని కాదు, కొడుకునే అడిగింది. అరవింద్కి చెప్పారా? కానీ అరవింద్కి సమాచారం చేరేసరికి ఆ మాటలు వినే సమయం దాటిపోయింది. అమ్మ వెళ్ళిపోయింది. ఊరికి వచ్చి ఆ పాత ఇంటి తలుపులు తెరిచినప్పుడు అరవింద్ కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. వంటగదిలో తన కోసం దాచిన పచ్చడి సీసా, గోడ మీద తను చిన్నప్పుడు వేసిన బొమ్మ, మంచం పక్కన తను చదువుతుంటే అమ్మ కూర్చున్న పాత కుర్చీ, మొబైల్లో చివరి కాల్ లిస్ట్లో అమ్మ పేరు. చివరి కాల్ తన నుంచి మిస్ అయింది. అప్పుడు అర్థమైంది, అమ్మంటే స్వార్థం లేని ప్రేమ. అమ్మంటే మన కోసం మనల్ని మర్చిపోయే జీవితం. అమ్మంటే మనకు తెలిసేలోపే మన కోసం కాలిపోయే దీపం. అరవింద్ కళ్ళల్లో నీళ్లు కారుతూ నెమ్మదిగా చెప్పుకున్న మాట ఒకటే, అమ్మంటే జీవితం. కానీ ఆ జీవితం విలువ జీవితం ఉన్నప్పుడే గుర్తించలేకపోయాను అని చాలా బాధపడ్డాడు. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ అమ్మతో మీకున్న ఒక మంచి జ్ఞాపకాన్ని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఉంటాను. మళ్ళీ రేపు ఇంకొక స్టోరీ మీ ముందుకు వస్తాను.